హలో అక్క. ఏ సప్న చెప్పు. బాగున్నావు అక్క? బాగున్న పిల్ల. చాలా దబ్బున ఫోన్ చేసినావమ్మా. వారం అయితే అంది పోయి ఊరికి. నువ్వు ఒక్కసారి చేయలే, నువ్వే గుర్తుకొచ్చినా. నేనే ఫోన్ చేసిన, చాలా రోజులు అవుతుందని. ఇగో నేను నిజం చెప్తాను, ప్రామిస్. ఇగో నీకు చేద్దాం అనుకుని నువ్వే చేస్తే ఇప్పుడు. అవునా, వారం అవుతుంది. కాలనీలో ఏంటి సంగతి? ఏంది కాలనీ సంగతి? ఏం లేదమ్మా, అందరూ మొత్తం మొత్తము మొత్తం లొల్లిలు అయితేనే కాలనీలో ఊరికేనే. ఆ నీళ్ళు వచ్చినాయని, గీది వచ్చింది, గది వచ్చింది, ఈగలు వాళ్తున్నాయి అని చెప్పి ఇక్కట్లేని ముచ్చట్లన్నీ తీస్తారు కదా పెద్ద మనుషులు. ఏం చేస్తాం ఇక. నీకు చెప్దామని మర్చిపోయి నీకు ఇప్పటిదాకా చేద్దాం అనుకున్నా నేను. మన ఏమంటారు అది, మన ఇంటి దగ్గర బీఆర్ లేడు పైన బిల్డింగ్ పని. నేను ఇట్లా బాల్కన్లో తిరుగుతా అంటే బాడుక ఇట్లా చేతులేపి ఈ మన్నాడు ఇట్లా గమ్మత్తుగా అన్నాడు. అవి చెప్తావు బచావు బచావు అంటే బాడుకో నన్ను పిలుస్తాండ. ఏంది ఇందులో నీకు అత్తు కదా. ఏమన్నాడు ఆడు? బచావ్ అంటే కాపాడు అని. అయ్యో నేనేలా కాపాడుతున్నామ్మా అన్ని వాడుకొని. నాకు తెలిసి ఇవన్నీ జరుగుతాయి. గా పక్కింట్లో బీఆర్ పిల్ల లేదు, ఆ పిల్లని లవ్ చేస్తాడు. లవ్ చేస్తాడు అంతా నడుస్తుంది. ఏదో పెద్దగానే కొట్లాటేటట్టుందమ్మా. నాకు తెలిసి అందు గురించే నేను చప్పటిగా బాల్కనీకి లోపలికి వచ్చేసినమ్మా. నేను ఏమనలే ఇక. పోనీతి మనకెందుకు. ఇక పోనీతి అంటావు. ఎప్పుడు వస్తానో నువ్వు మళ్ళీ? మా తమ్ముని ఇట్లా గృహప్రవేశం ఉంది, ఒక వారం తర్వాత వస్తా. చెప్దామని అడిగి మర్చిపోయినా. దానికి సుగునకు పైసలు ఇవ్వాలంట కదా నువ్వు. నీకు ఇట్లా చెప్పిందా? చెప్పిందా అంటే అడిగినా చెప్పింది ఇక. ఇచ్చే 2000 ఇచ్చింది, 200 మంది చెప్తుంది. ఇగో నా మీద గరం అవుతావు నువ్వు. నేనేమనలే తీ అక్క, ఇక నేనేమన్నా. నువ్వు తక్కువదేం కాదు అమ్మ. మళ్ళీ అమ్మ అనేటివని అంటూ మళ్ళీ ఏమన్నా ఫోన్ పెట్టు. ఫోన్ పెట్టు.